నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. కమ్మర్పల్లి మాజీ సర్పంచులు గల సన్మానం. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి ఆరిక అశోక్, ఉప సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మాజీ సర్పంచులు ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచులు బలరావు రాజేశ్వర్, రుక్మారెడ్డి దంపతులకు పూలమాలలు, శాలువలు, మెమంటుతో సత్కరించి గతంలో సర్పంచుల గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు అనుష, అరవింద్, బాలకృష్ణ, అక్షయ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 19 టీవీ. నమస్కారం. ఈరోజు కమ్మర్పల్లిలో ఏదైతే మా పాలకవర్గం మేము నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు పాత సర్పంచ్ ఏవైతున్నారో వాళ్ళ ఆశీస్సులు, అదేవిధంగా వారి సేవలను గుర్తించుకుందామన్న ఉద్దేశంగా మేము నిర్ణయం చేసుకొని పిలవగానే వారికి ఎన్నో పనులున్నా కానీ వారికి కమ్మర్పల్లి మీద ఉన్న ప్రేమతోని పిలవగానే రావడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. రాజశేఖరరావు గారు, హైదరాబాద్ నుంచి మా ఆహ్వానాన్ని విన్నవించుకొని ఇక్కడ దాకా రావడం ప్రత్యేకంగా సర్పంచ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. అక్కగారు వస్తే ఇంకా పోకుంటూనే అక్కగారు ఫోన్ చేసిన అక్కగారు బిజీ ఉందో, ఏదైతే గత సర్పంచ్ బలరావు రాజేశ్వర్ పీరియడ్లో అతనంటూ ఒక కమ్మర్పల్లిలో ఒక ముద్ర అనేది ఉంది. అంటే ముద్ర అంటే ఎట్లా, ఈరోజు ఇవాళ ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ నడవడానికి కారణం రాజేశ్వర్ గారు చేసిన సేవలని నేను ఇక్కడ సర్పంచ్ ఉంటాను కాబట్టి అంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అతని మీద ఉన్న ప్రేమ కానీ ఆప్యాయత కానీ, నేను అతను లేకుండా కానీ అతని మాటలు వింటే నాకు ఎక్కడ కూడా రాజేశ్వరం ఎక్కువ ఉండాలరా అనే నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్. నేను ఈరోజు ఈ రాజకీయం రావడానికి కారణం కూడా నా రాజకీయ గురువు కూడా ఎందుకంటే ఒక్కొక్క టైంలో అంటే తను చూస్తే నేను ఆ స్థాయికి ఎందుకు ఎదగల ఈ పరిస్థితి ఖచ్చితంగా ఆ స్థాయికి పోవాలి అని ఒక రోజు నేను సంకల్పం తీసుకున్నా. ఆ సంకల్పమే నా గురువుగా నా ముందు నేను నా గురువుని ఈరోజు సన్మానించడం అంటే అది నేను చేసుకున్న జన్మం పుణ్యమని తెలియజేసుకుంటాను. ఏదైనా కానీ నాకు తెలుసో తెలియకపోయినా చిన్న తప్పుడు ఒప్పుడా కానీ బాబా సమస్య ఇది ఉందంటే బామ్మది నీకేమున్నారా, నేనున్నా, నీకు గిట్లా కాదు గట్లా చెప్తా సజెషన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. వారి అడుగు జాడలో కూడా మేము నడుస్తున్నామని ఈ సభాపూర్వకంగా చెప్పి తెలియజేసుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సర్పంచ్ గారు, మా పాలకవర్గం, మా సెక్రటరీ గారు ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు పాత సర్పంచ్ ఎవరైతే ఉన్నారో విలేజ్కి ఏమేమైతే సేవలు అందించారో వాళ్ళని గుర్తించాలన్న కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. రుక్మారెడ్డి గారు తన వంతుగా ఒక 20 సంవత్సరాలు కమ్మర్పల్లికి విడలేని సేవలు అందించడం కూడా జరిగింది. వారిని మేము గుర్తించి ప్రత్యేకంగా మా పాలకవర్గం గుర్తించి వారిని ఈరోజు మేము వారికి ఆరోగ్యం సహకరించకుండా కానీ మా పిలుపును కోరగానే అమ్మను పట్టుకొని మరి కోరుకొని రావడం ప్రత్యేక ధన్యవాదాలు.